రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీ కృప కుమ్మరించారు. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ సమస్య, ఏ బలహీనత మాకు రాకుండా, మా దరికి చేరకుండా మీ దేవదూతల కంచెలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. ప్రయాణాలను దీవించిన దేవా కృతజ్ఞతలు. పనులలో ఆశీర్వాదాలు అనుగ్రహించిన ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా ఏ అవసరతతో ఉందో నాయన, ప్రతి అవసరతను కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమృద్ధిగా సమకూర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మరొకసారి ఈ విధంగా మేమందరం సజీవులంగా చేరి కుటుంబ సమేతంగా ఈ ప్రార్థనలు ఏకీభవించుకునే కృప దయచేసినందుకు, ఈ సెప్టెంబర్ మాసం అంతను కూడా కాపాడినందుకు, రక్షించినందుకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అని కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం 12వ వచనం ద్వారా భక్తుడు తండ్రి చెప్తున్నట్లుగా, అవునయ్యా, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేవారం నాయన. అయ్యా, మీరుంటే మేము ఎటువంటి శత్రువునైనాను అణగద్రొక్కగలం ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి బలహీనులమని, మేము ఏమీ చేయలేమని, మా శత్రువుతో పోట్లాడలేమని, అయ్యా, ఎవరైతే తండ్రి తమని తాము బలహీనులుగా ఎంచుకుంటున్నారో మీ వలన ఆ కార్యములు వారు చేయగలరనే విశ్వాసం ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. వారి శత్రువులను అణగద్రొక్కే విధంగా బలముగా వారిని మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించండి. దేనికోసమైతే వారు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకు సమాధానమును అనుగ్రహించమని, ఏ విషయాన్ని బట్టి అయితే వారు ఆశపడుతున్నారో ఆశగొనిన ప్రాణాన్ని తృప్తి పరచుమని అయ్యా ప్రార్థిస్తున్నాము. అయ్యా, అనారోగ్యంతో ఎంతో మంది ఈ రాత్రి కాలంలో కృంగిపోతున్నారు. అనేకమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు, బలహీనతలు వారిని చుట్టుముడుతుండగా ప్రభువా, దిక్కు తోచని పరిస్థితుల్లో వారు ఉంటున్నారు నాయనా. ప్రార్థిస్తున్నాము, ఐసీయూలో ఉన్న వారికి విడుదల దయచేయండి. భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు, క్యాన్సర్స్, పెరాలసిస్లు, చెప్పుకోలేని ప్రతి రోగము నుంచి కూడా యేసునామములో విడుదల అనుగ్రహించండి. అంధకార క్రియలను లయపరచండి నాయనా. అయా, మైగ్రేన్ హెడేక్ నుంచి విడుదల దయచేయండి. గుండె ప్రాబ్లం నుంచి, లివర్ సమస్యల నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, బలహీనతల నుంచి విడిపించండి తండ్రి. అయా, మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా, ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే నాయనా రక్త సంబంధమైన వ్యాధులు కలిగి ఉన్నారో వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా నార్మల్గా ఉండే కృప దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి, ఆర్థరైటిస్ నుంచి విడిపించండి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి నాయన. అయా, ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారికి మీరు తోడై ఉండండి. అయా, వారి పనులకు మీరు తోడై ఉండండి, ప్రయత్నాలకు తోడై ఉండండి. విదేశాలు వెళుతున్న వారికి మీ సహాయం దయచేసి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో కృప దయచేయండి. గర్భఫలం లేని వారిని దర్శించండి, గర్భఫలం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, అప్పుల బాధతో కృంగిపోయిన వారు ఉన్నారు. ఆ అప్పుల బాధ నుంచి వారికి విముక్తిని, విడుదలను దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి, స్థిరపరచండి. అయా ప్రభువా, వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని బహుగా ఫలింపచేయమని అడుగుతున్నాం ప్రభువా. కుటుంబాల్లో కలతలు, గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు వాటి నుంచి విడిపించి నెమ్మదిని వారి కుటుంబాల్లో అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. చెడు వ్యసనాల నుంచి విడిపించండి. అయా, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఎటువంటి గొడవైనా తండ్రి, అది యేసునామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను కూడా తొలగించండి నాయన. ప్రభువా, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబ్ వారికి దయచేయండి నాయన. ఎవరైతే వివాహం కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి తండ్రి.
ప్రభువా అదే విధంగా లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి మొర ఆలకించండి, వారికి అనుకూలంగా పరిస్థితులను మార్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా సొంత గృహాలు లేని వారికి సొంత గృహం దయచేయండి తండ్రి. కోర్టు కేసుల్లో ఎవరైతే తండ్రి చిక్కుబడ్డారో వారి వైపున మీరే న్యాయం జరిగించి వారిని విడిపించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభువా. వారందరూ కూడా క్షేమముగా, సురక్షితముగా ఉండే కృప దయచేయండి అయ్యా. మా భారతదేశాన్ని ప్రత్యేకముగా దీవించమని, మా దేశ ప్రజలను, సైనికులను, వారి కుటుంబములను మీ యొక్క హస్తగతం చేసుకొని వారికి క్షేమాన్ని దయచేయమని ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా మీ యొక్క కృపను బట్టి మేము సేద తీరబోతున్నామయ్యా. మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవినూ మా దగ్గరికి రాకుండా సహాయం అనుగ్రహించండి. అంధకార క్రియలను లయపరచండి. దొంగల నుంచి, శత్రువుల నుంచి మాకు హాని కలిగించే ప్రతి విధమైన పరిస్థితి నుంచి ఈ రాత్రంతనూ కూడా మీరే భద్రత దయచేయమని ప్రభువా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఈ రాత్రిని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మేము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే, మీకు ప్రార్థించుకొనగలిగే అవకాశము మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.